హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష క్లైమాక్స్ లాస్ట్ ఎపిసోడ్. సో ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా నిన్న గేమ్ ఎక్కడైతే ఆగిందో ఈరోజు అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. సో నిన్నటి గేమ్ మీకు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో ఒక బౌల్ ఉంటుంది, ఒక బాక్స్ లాంటిది ఉంటుంది. ఆ బాక్స్లో 2 కలర్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి, పింక్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. గ్రీన్ తీసుకుని ఎక్కువ వస్తే హరీష్ గారు విన్ను, పింక్ ఎక్కువ వస్తే దివ్య నిఖిత గారు విన్ను. సో దివ్య నిఖిత గారికి హరీష్ గారికి ఉన్న క్లాష్లో ఈ గేమ్లో ఫైనల్గా విన్ అయింది దివ్య నిఖిత గారు అనుకున్నాను. బట్ నాకు దరిద్రం ఏమో తెలియదు కానీ ఎనీహో హరీష్ గారు విన్ అయ్యారు. నాకు ఫైన్, దివ్య నిఖిత గారు విన్ అవ్వాలని లోపల ఎందుకో ఎక్కువ ఉంటుండే, బట్ లక్ ఫ్యాక్టర్ దాంది కాబట్టి హరీష్ గారికి వచ్చింది. సో కంపేర్ చేస్తున్నానని కాదు కానీ యాక్చువల్లీ కంపేర్ చేసినా కానీ హరీష్ గారు ఒక ఎక్కుతుంటారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అతన్ని బీట్ చేసే వాళ్ళు లేరు. దివ్య నిఖిత గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో హరీష్ గారు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటారు. టు బీ ఫ్రాంక్ ఇంకొంచెం ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. బాల్ ముందు ఎవరు తీయాలి అన్నా కూడా నేనే తీసుకుంటానని దివ్య నిఖిత గారు స్టాండ్ తీసుకున్నా సరే మీరే తీసుకోండి అన్నారు. ఆయన వాదించలేదు. ఎందుకంటే గెలుస్తానన్న నమ్మకం అతను చివరి వరకు ఉంటుంది. గెలిచినా గెలవకపోయినా నా మార్క్ నేను చూపిస్తాను అనే కాన్ఫిడెంట్ ఆయనకు మొదటి నుంచి ఉంటుంది, గేమ్ మొదటి నుంచి. మేబీ అదే అతన్ని గెలుపు వరకు తీసుకెళ్తుంది అనుకుంటా. సో ఫైనల్లీ హరీష్ గారు విన్ అయ్యారు. సో ఆ బాక్స్లన్నీ హరీష్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హరీష్ గారు విన్ అయ్యారు కాబట్టి ఆయన నెక్స్ట్ ఎవరితో అయినా ఛాలెంజ్ చేస్తారా, రెస్ట్ తీసుకుంటారా అని అడిగినప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. ఇది కూడా స్ట్రాటజీ బేసిక్గా. బట్ ఇంతకు దివ్య నిఖిత గారు వేశారు ఆ స్ట్రాటజీ, ఇక్కడ ఫెయిల్ అయ్యారు హరీష్ గారు రావడం వల్ల. ఇప్పుడు హరీష్ గారు వేశారు ఆ స్ట్రాటజీ. నెక్స్ట్ ఎవరితో ఫైట్ చేస్తారనేది చూడాలి. సో ఆయన వెళ్ళి కూర్చోవడం వల్ల నెక్స్ట్ ఎవరిని పిలుద్దాము ఫ్రెష్ క్యాండిడేట్ని అనుకున్నప్పుడు సోల్జర్ పవన్ గారిని పిలిచారనమాట. సో పవన్ గారు రాగానే ఆయన ఫస్ట్ ఎంచుకున్న పర్సన్ ఎవరంటే హరీష్ గారిని. నాకు అసలు మైండ్ పోయింది. నిన్న కూడా అంతే, ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళని అసలు టచ్ అయ్యారు, బట్ వీళ్ళు వెళ్ళి లీడ్ పర్సన్ని టచ్ చేశారు. బేసిక్ ఇదే స్ట్రాటజీ అంటే, కరెక్ట్ స్ట్రాటజీ. ఒక్కొక్కరిని నెమ్మదిగా ఓడించుకుంటూ వచ్చి సగం బాక్సులను సంపాదించే కన్నా ఆల్రెడీ సంపాదించి రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళని ఛాలెంజ్కి పిలిస్తే పొరపాటున గెలిస్తే వాళ్ళదంతా వీళ్ళది అయిపోద్ది. సో ఇతను అదే స్ట్రాటజీ ప్లే చేశాడు. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు టాస్క్ పెట్టాలి కాబట్టి టాస్క్ ఏంటంటే బాటిల్స్ని ఫ్లిప్ చేయడం. సో బాటిల్ ఫ్లిప్ చేస్తే అది ఫ్లిప్ అయ్యి కరెక్ట్గా పొజిషన్లో నుంచుంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి పాయింట్ వచ్చినట్టు. సో టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా దున్నడం మొదలుపెట్టాడండి ఈ మనిషి. సోల్జర్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాడు. ఫ్లిప్ చేసిన ప్రతిసారి బాటిల్ పడుతూనే ఉంది. సో వరుసగా చేశాడు. ఎన్నిసార్లు చేయాలంటే అన్నిసార్లు 5 times 6 times చేశాడు. వరుసగా పడటంతో ఆయన విన్ అయిపోయాడు, హరీష్ గారు లూజ్ అయిపోయారు. సో ఇది ఇంకా పెద్ద లాస్. బేసిక్గా ఇందాక దివ్య నిఖిత గారు ఎంత అయితే డల్ ఫీల్ అయ్యారో ఇతను కూడా అంతే డల్ ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు గెలిచిన తర్వాత ఇతను టాస్క్ ఆడతాడా రెస్ట్ తీసుకుంటాడా అంటే టాస్క్ ఆడతానన్నాడు. ఈసారి ఛాలెంజ్ ఎవరితో అంటే అనుష గారితో ఛాలెంజ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇంతకుముందు దివ్య నిఖిత గారికి కొన్ని బాక్సులు ఉన్నాయి, ఆవిడని గెలిచి హరీష్ గారు ఆ బాక్సులో ఆయన బాక్సులో తీసుకున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 25% ఆఫ్ బాక్సులు దివ్య నిఖిత గారి దగ్గర ఉంటే ఆవిడ దగ్గర నుంచి హరీష్ గారు తీసుకుని 50% ఆఫ్ ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ 50% నుంచి మన సోల్జర్ వచ్చి ఈ 50% సోల్జర్ తీసుకోవడంతో 75% అయిపోయింది. ఇప్పుడు కానీ గెలిస్తే ఈ 75% కాస్త 80% 90% అయిపోద్ది. సో మన సోల్జర్ దగ్గర నుంచి అనుష గారు కనుక గెలిస్తే ఒక్క దెబ్బతో ఒక్క టాస్క్తో ఇదంతా వచ్చేస్తుంది. మేబీ లాస్ట్ పర్సన్ ఎవరో మనకు తెలియదు. లాస్ట్ పర్సన్ ఆడేవాడు గెలిస్తే ఒక్క గేమ్తో మొత్తం అంతా లాగేయచ్చు అంతమందిని కొట్టే కన్నా. సో వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టాలి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నా సూదుల దారం టాస్క్. సూది పెట్టారు, 3 సూదులు, పెద్ద సూది, చిన్న సూది, దానికన్నా చిన్న సూది. ఆ 3 సూదుల్లోనూ ఒకే దారం వరుసగా పెట్టాలన్నమాట. లేడీస్కి వెన్నతో పెట్టిన విద్య ఇది. సో అనుష గారికి మన సోల్జర్కి పెట్టారు. అనుష గారు ఇమ్మీడియట్గా ఫస్ట్ది చేస్తారు, సెకండ్ది చేస్తారు. ఈవిడ 2 చేసినప్పుడు మన సోల్జర్ ఫస్ట్ సూదిలో దారం తీసుకొచ్చాడు. సో ఆవిడ 3rd పెడుతున్న టైంలో మనవాడికి ఏమైందో తెలియదు కానీ 3 ఇట్లా సప్సప్సప్ని పెట్టుకుంటూ వచ్చేసాడు. మనవాడు విన్. నేను అసలు షాక్. అసలు లేడీస్ అవుతారు కదా ఇన్ జనరల్లీ అనుకున్నాను. పైగా ఆవిడకి స్పెట్స్ కూడా ఉన్నాయి, ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు బేసిక్గా వెళ్తుందా లేదా అని ఆ హోల్ని పర్టికులర్గా చూడొచ్చు. బట్ ఆయన కొట్టేశాడు, ఆయన రాజ్యాన్ని ఆయన కాపాడుకున్నాడు, ఎక్స్ట్రా రాజ్యాన్ని కూడా తీసుకోగలిగాడు. సో ఇమీడియట్గా నెక్స్ట్ ఎవరు వస్తారు, ఇతను గేమ్ ఆడతాడా రెస్ట్ తీసుకుంటాడా అనేది చెప్పకుండా మొదట్లో వదిలేసిన గొడవల టాస్క్ ఏదైతే ఉందో ఎవరు వర్తి ఎవరు అన్వర్తి అనేది ఇంకా అవ్వలేదు కదా ఆ పెంటని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు ఆ టాస్క్ని రిమైండ్ చేశారనమాట. ఇందులో భాగంగా మనల్ని ఫస్ట్ పిలిచిన కంటెస్టెంట్ ఎవరంటే ఈరోజు ఫస్ట్ పిలిచిన కంటెస్టెంట్ ఎవరంటే ప్రియ గారు ఎందుకు వర్తి అనేది ముందు తను చెప్పుకోమంటే సేమ్ ఆవిడ ఎప్పుడూ చెప్పేదే, నేను ప్రతి దాంట్లోనూ పర్ట్గా ఆడుతున్నాను, నేను అన్నింటిలోనూ నేర్చుకోగలుగుతున్నాను, అన్నింటిలోనూ నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను, సో ఐఎమ్ వర్తి అన్నారు. ఇప్పుడు అన్వర్తి క్యాండిడేట్ ఎవరు అంటే అప్పుడు పిలిచారు 19 years కిడ్ అయిన శ్రేయ గారిని.
యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే బాగానే చెప్పారు. పాయింట్ ఏంటంటే తనకి గైడెన్స్ అవసరం. చిన్నపిల్ల కాబట్టి తనకి ఏదైనా చూపించాలన్నా, ఒక సిచ్యువేషన్కి అలవాటు పడకపోయినా, హర్ట్ అయినా తనకు ఒక పర్సన్ అవసరం, డైరెక్షన్ చూపించడానికి ఒక పర్సన్ అవసరం. సో బిగ్ బాస్ ఇక్కడ వరకు అంటే అది సపోర్ట్ ఇవ్వగలరు. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈ సపోర్ట్ కొంచెం కష్టం. ఎందుకంటే వేళ్ళే కొట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది. చిన్న ఏజ్ కాబట్టి ఆ మైండ్ సెట్ కొద్దిగా లేతగా ఉంటుంది కాబట్టి హార్డ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక ఏదన్నా రిస్క్ అయ్యే ప్రమాదం ఉంటుంది బేసిక్గా. నాకు తెలిసి దీని మీనింగ్ అదే. సో అందువల్లే అవుతుంది. సో కంటిన్యూ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. సో షీఈ్ అన్వర్తి అనిపిస్తుంది అని చెప్పాను అందే. వెంటనే మన శ్రేయ గారు డిఫెండ్ చేసుకుంటూ చెప్పిందనమాట, మొన్నటి వరకు జరిగిన గేమ్స్లో ఎవ్వరూ నా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి గేమ్స్ ఆడించలేదు కదా, సో నా గేమ్ నేనే ఆడుకున్నాను, అలాగే అక్కడికి వెళ్ళాక ఆడుకుంటాను అని చెప్పాను అందే. అలాగే ఉంటుందిలే. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత 2 సార్లు వరుసగా ముగ్గురు కంటెస్టెంట్లు వరుసగా ఈ పిల్లని నామినేట్ చేశారనుకో, అందులోనూ తినతో పాటు ఉండు, తినతోనే కూర్చుని, తినతోనే తిని, తినతోనే కబుర్లు చెప్పి వెనకాల నుంచి పొడిచారనుకో 3 నామినేషన్లో, అప్పుడు తెలుస్తుంది బాధ. మనం మామూలుగా మాట్లాడే మాటలను కూడా పైకి తీసి పక్కకి తీసి వాటిని నామినేషన్స్గా చేసుకుని ఇంటి నుంచి బయటకు పంపించడానికి అర్హులు అని చెప్పని పొడిస్తే అప్పుడు వస్తుంది అనమాట ఆ బాధ, ఆ ఫీల్ అదని. సో ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి. నెక్స్ట్ దివ్య నిఖిత గారు వచ్చారు. ఆవిడ ఎందుకు వర్తి అంటే చెప్పాల్సిన పని లేదు. షీ ఈజ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఏదో నా ఫేవరెట్, నాకు నచ్చుతున్నారు, ఆవిడ మైండ్ సెట్ గేమ్ నాకు నచ్చుతుందని కాదు, కానీ షీఈ్ రియల్లీ అ వెరీ గ్రేట్ కంటెస్టెంట్. నాకు తెలిసినంత వరకు వర్త్ అంటే తనే. అసలు నన్ను అడిగితే ఫీమేల్స్లో కల్లా అంత స్ట్రాంగ్ వాయిస్, అంత కరెక్ట్గా పాయింట్ మాట్లాడడం, అంత సెటిల్డ్గా మాట్లాడడం, చూసింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ ఏదైనా కావచ్చు. ఒక పర్సన్ తను ఉండి కాన్ఫిడెంట్గా నించుంటే ఈ పిల్ల ఖచ్చితంగా గెలవగలదరా అన్న ఫీలింగ్ ఎజటోడికి తెప్పించేలా నుంచోవడం అనేది అందరికీ సాధ్యం అవుతుంది. సో దివ్య నిఖిత గారు షీఈ్ రియల్లీ వర్త్. సో ఆవిడ కూడా అదే చెప్పుకుంది, నా వోకల్ని, నా బాడీ స్ట్రెంగ్త్ని, నాకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, మైండ్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకల్గా ఒక పాయింట్ని పెట్టే సత్తా నాకు ఉంది అని చెప్పాను అందే. సో అలాగే అన్వర్తి ఎవరంటే ఇంకా డైరెక్ట్ కొండని ఢీ కొట్టడమే. హరీష్ గారిని సెలెక్ట్ చేసింది. సో హరీష్ గారిని సెలెక్ట్ చేస్తే హరీష్ గారు వచ్చారు, బోర్డు తీసుకున్నారు, కొద్దిగా బిల్డప్ అది ఇచ్చారు. ఆయన తగ్గరు కదా, బేసిక్గా ఈయన తగ్గడో ఈవిడి తగ్గదు అనమాట. సో ఏం పాయింట్ చెప్తుంది ఇలాంటి పర్సన్తో అనుకున్నాను. సో ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే బేసిక్గా హరీష్ అన్న అతను బయట ఒకలా ఉంటారు, ఇక్కడ ఒకలా ఉంటారు. అంటే అందరూ ఉంటారనుకోండి, ఇప్పుడు మనం గుడిలో ఉండేటప్పుడు గుడిలో ఎలా ఉంటామో అలా బిహేవ్ చేస్తాం, రోడ్డు మీద థియేటర్లో ఉండేటప్పుడు ఎలా అల్లరి చేయాలో అల్లరి చేస్తాం. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఎందుకు అలా లేమో అనడం కరెక్ట్ కాదు. బట్ స్టిల్ పర్సనాలిటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ పర్సనాలిటీని బేస్ చేసుకుని దివ్య నిఖిత గారు అన్నారు, మామూలుగా ఉన్నప్పుడు మీ పర్సనాలిటీ ఒకలా ఉంటుంది, వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ ఆర్ బిగ్ బాస్ షో మీ పర్సనాలిటీ ఒకలా ఉంటుంది. సో నాకు ఎందుకు ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఓ ట్రూ ఫేస్ని నేను చూస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు రావట్లేదు అనేటట్టు నామినేట్ చేశారు. కొద్ది కరెక్ట్, కొద్దిగా రాంగు, అసలు యాక్చువల్గా అయితే పూర్తిగా రాంగు వేరే వాళ్ళు నామినేట్ చేస్తే. బట్ దివ్య నిఖిత గారు చేస్తే ఎందుకు కరెక్ట్ అంటున్నానో చెప్తున్నాను. ఇవిడికి సైకాలజీ బేసిక్గా బాగా తెలుసు, పర్సన్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసు. ఇంతకుముందు ఇతను ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన విధానం చూడండి. ఫస్ట్ ఎపిసోడ్లో నేను బరాబర్ అంటాను, ఎవడ్రైడ్ మాస్క్ పెట్టుకుని వచ్చి అని చెప్పి బూతులు మనమే తిట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 6th ఎపిసోడ్కి 8th ఎపిసోడ్ దగ్గరికి వచ్చేటప్పుడు గేమ్ ఆడటం నెమ్మదిగా హైలైట్ అవ్వడం స్టార్ట్ అయింది, అందరూ గౌరవ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయింది. ఇతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఇతను ఒక సీరియర్ గేమర్ అన్నట్టు మారిపోయింది. ఎలా 14 ఎపిసోడ్లకి ఎంత చేంజా? సో ఇది మేబీ దివ్య నిఖిత గారు పట్టుకుని ఉంటారు, జనాలు కూడా ఆలోచిస్తారు కదా. సో ఇది పట్టుకుని నామినేట్ చేశారనమాట. వెంటనే ఆయన కూడా చెప్పాడు, బిగ్ బాస్కి రావడంతోనే నేనే స్క్రిప్ట్ రాసుకుని రాను కదా, ఒకసారి ఎలా ఉండాలి ఇంకోసారి ఎలా ఉండాలని చెప్పని ఉంటుంది కదా, ప్రతి ఒక్కడికే ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఆ పర్సనాలిటీని బట్టి ఉంటుంది, ఇందులో మ్యాటర్ లేదు అన్నాడు. ఈ మ్యాటర్ లేదు అనడం కూడా స్ట్రాటజీ బేసిక్గా, ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇంత డీటెయిల్డ్గా వచ్చి నామినేట్ చేసిన వాళ్ళు ఎవరో లేరు. సో ఇప్పుడు చేసింది ఇతను దాన్ని చెలివిగా కొట్టాలి కాబట్టి నాకు అసలు ఫరక్కే పడదు అన్నట్టు వెళ్ళిపోతేనే అది స్ట్రాటజీ అవుతుంది. అందువల్ల ఈయన కూడా మ్యాటర్ లేదు పసలేదు అన్నట్టు వెళ్ళిపోయాడు. దివ్య నిఖిత గారు కూడా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు, ఎందుకంటే అవతలోడు ఎలా డిఫెండ్ చేస్తాడో అన్న విషయం కూడా ఇవిడికి తెలుసు. అందుకే తలూపి ఓకే అని చెప్పని వెళ్ళిపోయింది. ఇద్దరు మంచి తెలివైన వాళ్ళు వీళ్ళు ఎలాగో కొట్టుకుంటూ ఉంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అనుష గారు వచ్చారు. బేసిక్గా అనుష గారు ఎందుకు వర్తి అంటే ఏమో ఆవిడేం పెద్ద గేమ్ ఆడినట్టు కూడా నాకేం కనిపించలేదు. యాక్చువల్లీ గేమ్ ఆడారు, బట్ ఆ ఇంపాక్ట్ ఈవిడ ఒక ప్లేయర్ రా, స్ట్రాంగ్ ప్లేయర్ రా అన్న ఇంపాక్ట్ అయితే రాలేదు. లైక్ మన దమ్ము శ్రీజ, దివ్య నిఖిత, కల్కి, అట్లీస్ట్ కల్కి గారు, ఇలా కొంతమంది ఉన్నారు చూస్తే వాళ్ళందరికీ ఒక మార్క్ పడింది. బట్ అనుష గారికి మాత్రమే ఈవిడ ఒక కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న మార్క్ పడలే. ఇప్పుడు ఎవరిని పిలిచినా కానీ ఎందుకు వర్తి నువ్వు అంటే నేను మంచోడిని, నేను బాగా ఆడుతాను, నేను అన్నింటిని అర్థం చేసుకుంటాను, ఇలాంటివన్నీ చెప్తారు కదా. సో ఈవిడ అలాగే చెప్పారు. బట్ ఎంచుకున్న అపోనెంట్ని ఎవరైతే అన్వర్తిగా చెప్పండి అంటే అప్పుడు ఆవిడ చెప్పారు డీమోన్ పవన్ పిలిచి, నేను మామూలుగానే అతను డల్గా ఉంటారో లేకపోతే ఆయన పర్సనాలిటీ అలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మన పర్సనల్గా వెళ్ళి క్రిటిసైజ్ చేయకూడదు కాబట్టి బై లుక్స్ ఎలా
ఉంటున్నాడు అనేది పక్కన పెడితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒక షోలో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే కొద్ది గొప్ప ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. బట్ అతను అలా లేడు. సో ఆ డల్గా ఉంటాడో ఏదో తక్కువ పర్ఫామ్ చేస్తాడు, మరేమో ఏ కైండ్ ఆఫ్ డేజావు ఏమో తెలియదు కానీ సో అతను అలా ఉంటాడనమాట. అలా ఉన్న అతన్ని పిలిచి ఈవిడ కరెక్ట్ పాయింట్స్ పెట్టింది. ఏంటంటే సింపుల్, ఎవరన్నా ఏదన్నా చెప్తున్నప్పుడు ఇతని అటెన్షన్ అటువైపు ఉండదు. అవతలడు ఏం చెప్తున్నాడో అది అర్థం చేసుకోడు, ఇంకా ఎక్కడో ఉంటాడు. నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు. దమ్ము శ్రీజ ఎందుకు వర్త్ అంటే గనక, వర్త్ అన్న పదానికి ప్యాంటు షర్ట్ వేస్తే సారీ అమ్మాయి కదా, వర్త్ అన్న అమ్మాయికి కాస్ట్యూమ్ వేస్తే అది దమ్ము శ్రీజ, చూసుకునే పనే లేదు. ఫస్ట్ డే ఎంత ఇరిటేషన్ అయితే తెప్పించిందో లాస్ట్ డే అందరికీ అంత బాగా నచ్చేసింది. అస్సలు మామూలుగా లేదు. టాస్క్ అంటే శ్రీజ, శ్రీజ అంటే టాస్క్, గోల్ అంటే శ్రీజ, శ్రీజ అంటే గోల, అగ్ని పరీక్ష అంటే శ్రీజ, శ్రీజ అంటే అగ్ని పరీక్ష, ఆ టైప్లో ఇచ్చింది ఇంపాక్ట్. ఓడినా గెలిచినా ఆర్గ్యుమెంట్ చేసినా బాధపడ్డా వెనక్కి తగ్గిన అన్నిట్లోనూ అమ్మాయి మార్క్ ఉంటుంది. బెస్ట్ 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 కంటెస్టెంట్. అండ్ అగ్ని పరీక్ష అండ్ మెయిన్ బిగ్ బాస్ హౌస్ డిజర్వ్స్ హెర్. ఇలాంటి ఒక పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వేరే రేంజ్లో ఉంటుంది. అది టీఆర్పీ రేటింగ్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఏదైనా కానీ ఇలాంటి పర్సన్ మాత్రమే ఇవ్వగలరు అనమాట. సో షీ డిజర్వ్స్ యాక్చువల్లీ. సో ఆ అమ్మాయి కూడా అదే చెప్పుకుంది. మొదట్లో నేను వచ్చినప్పుడు అందరూ ఇరిటేషన్ అయ్యారు. నాకు తెలిసి బ్యాక్ స్టేజ్లో ఆడిషన్స్ అప్పుడు కూడా శ్రీముఖి గారిని బాగా ఇరిటేట్ చేశారంట దమ్ము శ్రీజ గారు. బట్ అవేమీ పట్టించుకోకుండా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అభిజిత్ నా ఓవర్ టాకింగ్ చూసి రెడ్ ఇచ్చాడు మొదట్లోనే. బిందు మాధవి గారు కూడా అంతే, నా మాటను ఇరిటేషన్గా ఉంటుందని చెప్పి రెడ్ ఇచ్చారు. నవదీప్ గారు మాత్రమే ఒక ఛాన్స్ ఇద్దామన్నట్టు గ్రీన్ ఇస్తారు. అండ్ నెమ్మదిగా ఎవరైతే నో అన్నారో వాళ్ళందరి చేత గేమ్లు ఆడి వాళ్ళ చేత ఇంప్రెస్ చేయించుకుని వాళ్ళందరితోనూ గ్రీన్ తెప్పించుకున్నాను అని చెప్పి అన్నారు. జడ్జెస్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి క్యాచ్ చేశారు బాల్. అమ్మాయి బాల్ పట్టుకుని మళ్ళీ స్పీచ్ కంటిన్యూ చేసుకుంటూనే ఉంది. ఇక వాగుతూనే ఉంది ఈ అమ్మాయి. ఇంకా మొదటి రోజు ఎట్ట వాగిందో ఈ రోజు కూడా అలా వాగుతూనే ఉందన్నమాట. సో ఫైనల్లీ షీ డిజర్వ్స్ యాక్చువల్లీ. సో బెస్ట్ 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 కంటెస్టెంట్ అండ్ వర్త్ కంటెస్టెంట్. నెక్స్ట్ ఎవరు అన్వర్తి అంటే పాపం శ్రేయ గారిని పిలిచారు, 19 ఇయర్స్ కిడ్ని. బేసిక్గా నేను కూడా 19 ఇయర్స్ అనేస్తున్నాను కానీ ఈ 19 ఇయర్సే తనకున్న ప్లస్ మైనస్ కూడా. ఎందుకని ఇంత ఎర్లీ ఏజ్లో ఒక అమ్మాయి బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం సాధించకూడదు అనేది ఒకటైతే, మరి 19 ఇయర్స్కి వెళ్ళి అంత పెద్ద పెంటను తట్టుకోగలదా అనేది ఒకవైపు. ఆ సన్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ క్రాస్ చేయలేక అమ్మాయి ఇబ్బంది పడుతుంది. తన అన్వర్తి అయితే నేను చెప్పను కానీ లెస్ డిజర్వ్డ్ అని చెప్పాను. మాటల్లో కూడా దమ్ము శ్రీజ గారు ఓకే ఎనీహౌ. సో అలా చెప్పగానే శ్రేయ గారు అన్నారనమాట, అదే పాపం చిన్నపిల్ల కదా తట్టుకోలేదు, ఆ ఉద్రేక అదంతా తట్టుకోలేదు అనమాట, నేను ఎందుకు డిజర్వ్ కాదు అది ఇదని చెప్పి పాపం ఏదో చెప్పింది. అలా చెప్పుకునే ప్రాసెస్లోనే అర్రే పాపం చిన్నపిల్ల అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బేసిక్గా తను బాగానే డిఫెండ్ చేసుకుంది. బట్ స్టిల్ ఆ ఏజ్ పిల్లలు ఎలా డిఫెండ్ చేసుకుంటారో అలానే డిఫెండ్ చేసుకుంది అనమాట. డీటెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ ట్రోల్ చేసినట్టు అవుతుంది అని చెప్పి నేను డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. సో అలాగే నేను ఎందుకు వర్త్ కాదు, నేను బాగా ఆడాను, బాగా చేస్తున్నాను, అన్నిట్లోనూ ప్రూవ్ చేసుకోగలను, నేను ప్రతిదానికి ఓవర్ థింక్ చేస్తాను, అయినా కానీ నేను గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాను అని చెప్పని అన్నారు. బట్ స్టిల్ నాకు తెలిసి శ్రేయ ఎగిరిపోతారు అనుకుంటా, చూడాలి. సో ఇక్కడతో అందరూ అయిపోయారనమాట. ఈ నామినేషన్స్ వర్త్ అన్వర్తి అనేది అయిపోయిందనమాట. సో ఇందాక మిగిలిపోయిన గేమ్ ఏదైతే ఉందో వీళ్ళు ఏందో సినిమా లాగా బ్యాక్ ఫోర్త్ ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు చేస్తున్నారు. సో ఇందాక ఆగిపోయిన సూదిలో దారం అనే గేమ్ దగ్గర ఉన్నాం కదా, సో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు. సో సూది దారం అందులో ఎవరైతే విన్ అయ్యారో ఆ పర్సన్ని అక్కడ ఉంచారు, పవన్ గారిని అదే సోల్జర్ని ఇక్కడ ఉంచారు. నెక్స్ట్ అనుష గారిని పంపించేశారు. ఇప్పుడు సోల్జర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు ఆ రెస్ట్ తీసుకుంటావా అని అడిగితే ఇతను కల్కి గారి పేరు చెప్పారు. కల్కి అక్క అంటాడు. సో కల్కి అక్కతో ఆడుతానని చెప్పని అన్నాడు. కల్కి గారు ఇతనికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటంటే కొన్ని గ్లాసులు ఉంటాయి, ఆ గ్లాసులో కొన్ని కలర్ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ అన్నిటిని వరుసగా ఒకే కలర్లో పెట్టాలి. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే క్యాండీ క్రష్ ఆడతాం తెలుసా మనం. ఆ క్యాండీ క్రష్ ఆడేటప్పుడు అన్ని ఒక 3-4 ఒకే కలర్స్ ఉన్నవి అవి బాక్సులు ఉంటాయి కదా బాల్స్, ఆ 4 కలిపితే ఒక లైన్ అవుతాయి కదా. సో అలా కలర్ బాల్స్ అన్నీ కూడా విడివిడిగా ఉంటాయి క్లమ్జీగా. వాటన్నిటిని పెట్టాలన్నమాట. గ్రీన్ బాల్స్ అన్న ఒకవైపు, రెడ్ ఒకవైపు, పింక్ ఒకవైపు, ఎల్లో ఒకవైపు, ఇలా అన్నీ పెట్టాలి. ఇద్దరికి క్లమ్జీగా ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అనమాట. సో గేమ్ స్టార్ట్ అవగానే ఇమీడియట్గా కల్కి గారు టక్ 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 అని ఆడడం గమనించాను. సో ఆవిడ కూడా చాలా ఫాస్ట్గా ఆడేసి టక్ మని కొట్టేసింది ఆవిడ. ఇంకా మన సోల్జర్ పెడుతున్నాడు, ఈలోపు కల్కి గారు నెగ్గేశారనమాట. సో ఇప్పటి వరకు సంపాదించుకున్న 80% మొత్తం అంతా కూడా ఇప్పుడు కల్కి గారికి వచ్చింది ఒక్క గేమ్తో. అండ్ కల్కి గారు కూడా ఈ మధ్య బాగా కష్టపడుతున్నారు. చెప్తున్నాను కదా, కల్కి గారు కూడా నెమ్మదిగా ఊపందుకుని ఆవిడ మార్కుని ఆవిడ పెట్టుకోగలిగారనమాట. సో ఇప్పుడు కల్కి గారు ఆడతారా రెస్ట్ తీసుకుంటారంటే ఆడతానని చెప్పారన్నారు. ఇప్పుడు ఎవరితో ఆడతామంటే డీమన్ పవన్తో అన్నారు. ఐ థింక్ డీమన్ పవన్కి ఇదే లాస్ట్ ఛాన్స్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇతని మీద లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గెలిస్తే కొద్దిగా గొప్ప ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో వీళ్ళిద్దరికి పెట్టబోయే టాస్క్ ఏంటంటే అనే లోపు మళ్ళీ గెస్ట్ అని చెప్పి గేమ్ కట్ చేశారు. ఎన్నిసార్లు బ్రేక్లు ఇస్తారు అన్న ఆయన. మధ్యలో గేమ్ కట్ చేసి సత్యదేవ్ గారిని పిలిచారు. సత్యదేవ్ గారు కింగ్డమ్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు బహదూర్ అని చెప్పిన ఒక మూవీ వస్తుంది కదా, ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారనమాట. సో అతన్ని కూర్చోబెట్టి మళ్ళీ టాస్క్ని రిమైండ్ చేశారు.
సరే, టాస్క్ ఏంటంటే బేసిక్గా కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మీకు ఫైండ్ ద వర్డ్ అని ఉంటుంది గేమ్, తెలుసా? నేను ఆ గేమ్ చాలా బాగా ఆడతాను. ఎవరితో ఆడినా ఫస్ట్ నేనే గెలిచేవాడిని, వర్డ్ని కరెక్ట్గా చెప్తాం. సరే, ఇంతకీ గేమ్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ అన్ని స్క్రీన్ మీద చాలా ఉంటాయి, ఒక బోర్డు మీద ఉంటాయి. సో బోర్డు మీద ఉన్న వర్డ్, ఆ లెటర్స్లో ఒక వర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రులు వర్షాల్లో అరిచే కప్ప అంటాను. ఆ కప్పని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రాగ్ అని ఉంటుంది. సో ఆల్ఫాబెట్స్లో FROG అని చెప్పి ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. దాన్ని మార్క్ చేయాలి. సో ఎవరికైతే ఒకరికి రెడ్ ఇచ్చారో ఒకరికి బ్లూ ఇచ్చారు. ఎవరైతే ఎక్కువ కలర్స్ ఎక్కువ మార్క్ చేస్తారో, ఎక్కువ వర్డ్స్ని కనిపెడతారో అలా మార్క్ చేసిన పర్సన్ విన్ అనమాట. సో అందరూ ట్రై చేశారు. ముఖ్యంగా డీమన్ పవన్ గారికి ఇది చాలా ముఖ్యమైన టాస్క్ కాబట్టి అన్నిటినీ కరెక్ట్గా పట్టుకుని ఇతను టక్మని కొట్టి విన్ అయ్యాడు అనమాట. ఫైనల్లీ సాయిరామ్ నాయన మొత్తానికి విన్ అయ్యాడు ఈ మనిషి. సో ఎట్టకేలకు ఒక టాస్క్ విన్ అయ్యాడు. ఇంతకుముందు కూడా విన్ అయినట్టు ఉన్నాడు. బట్ ఆ డల్ అనేది, ఆ లో ఫేస్ వస్తున్నప్పుడు ఎక్కడ ఏది గెలిపలేదు, ఇప్పుడే వచ్చింది. సో రావడంతో ఇతను 85%, 90 వరకు మొత్తం అంతా కొట్టేశాడు అనమాట బాక్సులన్నీ. సో కల్కి గారు ఓడిపోయారు. కల్కి గారు ఓడిపోవడంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు డీమన్ పవన్ ఆడతాడా, రెస్ట్ తీసుకుంటాడంటే ఇంకా రెస్ట్ తీసుకునే టైం లేదు కాబట్టి ఇతను ఆడాల్సిందే. సో ఎవరితో ఆడతారంటే డాలియాతో ఆడతానని చెప్పాడు. డాలియా గారికి ఇతనికి ఉన్న టాస్క్ ఏంటంటే ఒక పెద్ద ప్యాడ్ లాంటిది ఇస్తారు. ఆ ప్యాడ్ చివర ఒక కప్ ఉంటుంది. సో బేసిక్గా జడ్జెస్ వచ్చి కొన్ని బాల్స్ వాళ్ళ మీదకి ఇసురుతారు. ఆ ప్యాడ్ మీద పట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళి ఆ కప్పులో పడేటట్టు చేయాలి. అలా 15 బాల్స్ వేస్తారు. ఆ 15 బాల్స్ని కప్పులో పడేటట్టు చేస్తే ఆ కప్పులో ఉన్న వాటిని తీసుకుని వెళ్ళి బౌల్లో వేస్తారు జడ్జెస్. ఫాస్ట్గా ఆడేసి గెలిచింది ఎవరంటే మళ్ళీ డీమన్ పవన్. భలే కలిసి వచ్చింది. కలిసి రావడం కాదులే కానీ పాపం అతను నిజంగానే ఆడాడు. సో కష్టపడి ఆడాడు కాబట్టి వరుసగా 2 గేమ్స్ అతను నెగ్గాడు. ఇలా ఇదేదో ముందు నుంచి ఉంటుంటే భలే ఉందను. లాస్ట్ మినిట్లో అతను చేస్తున్నాడు. మేబీ ఆ ఎండకు వచ్చేసింది కదా, దానివల్ల ఏమో తెలియదు కానీ కరెక్ట్గా ఆడాడు. అండ్ లక్క కూడా కరెక్ట్గా ఫేవర్ చేసింది అతనికి. ఒక్క గేమ్లో కాకపోతే ఈ గేమ్లో అయినా సరే. సో కరెక్ట్గా బాల్ పడటం, అదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం, అభిజిత్ వేయటం, సో ఇదంతా కుదిరింది. సో విన్ అవగానే అభిజిత్ కూడా డ్యాన్స్ చేశాడు. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష పుణ్యం అని ఏదన్నా సాటిస్ఫాక్షన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అభిజిత్ మాత్రం 1-10 సార్లు 2-3 సార్లు డ్యాన్స్ చేశాడు మనిషి. ఫోన్లే చూడడానికి చాలా బాగుంది. అండ్ డీమన్ పవన్ విన్ అయ్యాడు. సో ఇంకా మిగిలింది డీమన్ పవన్, దమ్ము శ్రీజ అండ్ మనీష్ గారు. సో పవన్ ఎవరితో ఆడతామంటే దమ్ము శ్రీజ గారితో అన్నారు. మేబీ ఇది కూడా స్ట్రాటజీయే. ఎందుకంటే ఒకవేళ నేను ఓడిపోయినా నాకు పర్సనల్గా ఎవరైతే అటాచ్ అయ్యి ఉన్నారో వాళ్ళకే వెళ్ళాలన్న ఉద్దేశంతో మనోడు ఆగినట్టున్నాడు. ఒక్కోసారి అటు ఇటు అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అందువల్ల దమ్ము శ్రీజ గారితో పెట్టాడు అనమాట. సో ఇప్పుడు దమ్ము శ్రీజ గారికి మనోడికి ఉన్న టాస్క్ ఏంటంటే ఎదురుగా ఒక బల్బులు పెట్టారు, 2 బల్బులు. ఆ బల్బు దగ్గరికి వెళ్ళి ఇలా గట్టిగా అరవాలి. వీళ్ళ అరుపు వల్ల వచ్చే వైబ్రేషన్తో ఆ బల్బు పగలాలి. బల్బు ఎదురుగా ఉన్న బల్బు పగిలే రేంజ్లో అరవాలి. ఇది టాస్క్ అనమాట. ఏంట్రా బాబు అసలు బల్బు పగులుతుందా? అసలు నేను చూస్తున్నంతసేపు షాకు. ఓకే, అలాంటివి కూడా ఉంటాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా టెక్నాలజీ ద్వారా చేశారేమో అనుకున్నాను. సో బల్బు పగలుతుంది. ఒక్కోసారి పైనుంచి కింద పడితేనే ఒక్కోసారి పగలదు. అలాంటిది అరుపుగా పగలాలంటే వాళ్ళు గొంతులు పోవాలి. బొంగి దేవుని ఓజీ సినిమా ఫస్ట్ షో వెళ్ళి గొంతులు చించేసుకుని అరితే తెరలు చిరిగిపోవడానికి ఏదో మొత్తానికి ట్రై చేశారు. సో అదే పెట్టారు. స్టార్ట్ అనగానే ఇద్దరు అరిచారు. అయ్యో నాయన, గుండెలు మామూలుగా అరవలేదు అసలు. గట్టిగా పిచ్చి కుక్కల్లాగా అరిచారు. అసలు వదిలే, చాలా దారుణంగా అరిచారు. అసలు అంత దారుణంగా అరిచారంటే దయ్యం పట్టిన వాళ్ళ గట్టిగా అరిచేశారు. ఎవరు గొంతులు పోయి ఉంటాయి. అసలు గేమ్ అంతా అంతలా జరుగుతుంటే మధ్యలో ఆపండి అని చెప్పి అసలు బల్బులు పగులుతాయా అరుపులకి అని చెప్పని అన్నారు. ఏం శాడిస్టులు రా నాన్న, మీ సైకోయిజం తగలయ్యా, అయ్యేం గేములు రా నాయన. అయితే ఎంట్రుకులు పీక్కోమంటారు. మీ శాడిజం అసలు వేరే లెవెల్. లాస్ట్ ఎపిసోడ్ కదా, అందుకని ఇందులో కూడా ఏదో ఒక శాడిస్టిక్ అప్రోచ్ ఉండాలని చెప్పి ఇలా పెట్టారా. వాళ్ళ గొంతులు చచ్చిపోయి ఉంటాయి అసలు. ఎనీహో అసలు గేమ్ ఏంటంటే ఆ లైట్ మీద 2 సిల్వర్ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని బ్యాలెన్స్ చేసి 5 4 3 2 1 అనగానే బల్బ్ వెలుగుతుందంట. అలా 2 బ్యాలెన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసిన తర్వాత ఎవరితో వెలిగితే వాళ్ళు విన్ అని చెప్పారన్నారు. ఈ మాత్రం దానికి ఎందుకు రావు, ప్రాంకులు చేస్తే మంచి ఆటల మీద చేయాలరా బాబు. దీని మీద సర్లే, వాళ్ళ వాయిస్ ఎఫెక్ట్ పాపం ఏందో. సరే మొత్తానికి చేస్తే గేమ్ స్టార్ట్ అయింది. సో గేమ్ స్టార్ట్ అవ్వగానే దమ్ము శ్రీజ గారు పెట్టారు. ఎవరు అక్కడ ఉంది? దమ్ము శ్రీజ మామూలుగా ఉండదు అసలు. చిత్త కొట్టింది, వెంటనే పెట్టింది, విన్ అయిపోయింది. ఈ మనిషి పేరులోనే ఉంది, ఈవిడ ఆడతాకే పుట్టింది, ఇక బిగ్ బాస్ కోసమే వచ్చింది ఈ మనిషి. నా వెరీ ఎనర్జెటిక్. మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక డల్ అయిపోతుందో లేకపోతే అవతల కంటెస్టెంట్లు డౌన్ చేస్తారో తెలియదు కానీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారో, చాలా పాలిటిక్స్ అల్లుతారు. ఎందుకంటే అంత పెద్ద కంటెస్టెంట్. మిగిలింది మనీష్ గారు అండ్ దమ్ము శ్రీజ.
చూడాలి మరి. మనీష్ గారు కూడా అంత తక్కువేం కాదు, బట్ అన్ని గేమ్స్ ఆడైతే ఏం రాలేదు. సో మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్తో కొద్ది గొప్ప డిజర్వ్డ్ క్యాండిడేట్, ఇద్దరు ఫేస్ ఆఫ్, తెలివితేటలు వర్సెస్ టాలెంట్, ఎవరు గెలుస్తారో చూడాలి. వీళ్ళిద్దరికి పెట్టిన టాస్క్ ఏంటంటే బేసిక్గా ఒక బోర్డు, ఒక టేబుల్ పెడతారు, ఆ టేబుల్ మీద కొన్ని మ్యాగ్నెటిక్స్ ఇస్తారు, వీళ్ళ చేతులు ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ లాగా ఒకటి రాయి, రెండోది మ్యాగ్నెటిక్, ఈ టైప్లో ఉంటుంది. వీళ్ళు పెడుతున్నప్పుడు పక్క మ్యాగ్నెటిక్ వచ్చి అతుక్కుంటే ఎప్పుడైతే ఎవరు పెడితే అతుక్కుందో వాళ్ళకి ఒక పాయింట్ పోయినట్టు. అతనికి ఎక్కువ వచ్చాయి కాబట్టి అతను విన్ అనమాట. యాక్చువల్లీ దమ్ము శ్రీజ అవుతుంది అనుకున్నాను. బేసిక్గా ఇందులో రాయి ఏదో మ్యాగ్నెటిక్ ఏదో ఎవరికీ తెలియదు. ఇతను తెలివితేటలు ఉపయోగించాడు అనడానికి లేదు, ఈవిడ బలం ఉపయోగించింది స్ట్రాటజీ చేసింది అనడానికి లేదు. ఇది కూడా కంప్లీట్లీ లక్ బేస్డ్ గేమ్ టైపే. సో దానివల్ల ఇంకా అతను విన్ అయ్యాడు. సో ఫైనల్లీ నాకు తెలిసి ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ ఏ కష్టం లేకుండా చివరి నిమిషంలో లక్క వల్ల గెలిచిందంటూ ఉంటే అది మర్యాద మనీష్ గారే. అతను హార్డ్ వర్క్ చేయడు అని కాదు, యాక్చువల్లీ అతను హార్డ్ వర్క్ చేసే దగ్గర హార్డ్ వర్క్ చేస్తాడు, స్మార్ట్ వర్క్ చేసే దగ్గర స్మార్ట్ వర్క్ చేస్తాడు. బట్ ఒకసారి అంటారు కదా, కష్టానికి లక్క కూడా కలిసి రావాలని చెప్పి ఆ లక్క అతనికి ఇక్కడ కలిసి వచ్చిందనమాట. ఫైనల్లీ ఇతను విన్ అనమాట. సో అన్ని బాక్సులకి ఇతనే విన్. సో ఇతను విన్ అయినందుకు, ఇంత పెద్ద టాస్క్ విన్ అయినందుకు ఇతనికి ఒక స్టార్ పెట్టి ఇతనికి ఓటింగ్ అపీల్, లాస్ట్ ఓట్ అపీల్ అనమాట. సో ఓట్ అపీల్ చేశారు, చాలా బాగా చేశారు, చాలా మెచ్యూర్డ్గా చేశారు. యాక్చువల్లీ బాగా మాట్లాడారు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా మాట్లాడాడు. అతన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో అలా ప్రొజెక్ట్ చేసుకుని కరెక్ట్గా ఓట్ అపీల్ చేశాడనమాట. సో ఫైనల్లీ ఇక్కడితో టాస్క్లు, గేమ్లు అన్నీ అయిపోయినాయి. ఫైనల్కి వచ్చేసారు కాబట్టి మొత్తం కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒకసారి ఎమోషనల్ చేస్తారు. బేసిక్గా ఇంకా అయిపోయింది, ఇక్కడితో గేమ్ అయిపోయింది కాబట్టి జడ్జెస్ అందరూ వచ్చేసారు. ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం జరిగింది. బేసిక్గా శ్రీముఖి కానీ వీళ్ళందరూ వచ్చి పాపం వాళ్ళ వర్షన్స్ చెప్పారు. సోల్జర్ పవన్ ఏడ్చాడు, కల్కి గారు ఏడ్చారు. ఇంక అందరూ అన్ని డేస్ కదా ఫైట్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. సో ఈ 13 మంది 14 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇన్ని రోజులు చూస్తున్నారు కాబట్టి ఉంటుంది, ఆ అటాచ్మెంట్ అయితే ఉంటుంది. ఒకరోజు అరిచిన రోజులు ఉన్నాయి, వాళ్ళని ఎంకరేజ్ చేసిన రోజులు ఉన్నాయి, ఎందుకు పనికిరావని తీసి పడేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళని వెట్టకారంగా పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఊరు నుంచి వచ్చామని చెప్పారన్నారు, అరిచిన రోజులు ఉన్నాయి. శ్రీముఖి గారేమో షాకిబ్ మీద అరిచారు. సో ఇలా చాలా ఉన్నాయి. సో బోల్డ్ అండ్ మెమరీస్ ఉన్నాయి కదా. సో ద లాస్ట్ డే మళ్ళీ వాళ్ళని కలవాలన్నా, వీళ్ళని కలవాలన్నా ఎప్పుడో ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. సో కామన్ మ్యాన్ అనేవాడికి బిగ్ బాస్ అనేది ఒక పెద్ద డ్రీమ్. అలాంటిది ఆడిషన్లు ఇచ్చి ఇక్కడ దాకా వచ్చి అన్ని మెంటల్ టార్చర్లు తట్టుకుని, లోసు హైసు తట్టుకుని ఇక్కడ వరకు వచ్చారు. వీళ్ళు ముగ్గురు కంటెస్టెంట్స్ని, ఎవరు శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవ్, వీళ్ళిద్దరు ఎక్స్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళు ముగ్గురు ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ని జడ్జెస్లా ఉంటూ వాళ్ళు చెప్పిన వింటూ నెమ్మదిగా నేర్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. సో ఈ ఎమోషనల్ జర్నీ అనేది చాలా పెద్దదే. అందరూ బర్స్ట్ అవుట్ అయిపోయారు. బిందు మాధవ్ గారు కూడా చెప్పారు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అన్ని రోజులు ఒకేలా ఉండవు, నిజంగానే ఉండవు. వీళ్ళే కొట్టేసుకునే రోజులు ఉంటాయి. మన అనుకునే వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిచే రోజులు కూడా ఉంటాయి. మనం ఇన్ని సీజన్స్ చూసాం కాబట్టి బిగ్ బాస్లో. సో బెస్ట్ డేస్ ఉంటాయి, వర్స్ట్ డేస్ ఉంటాయి. అండ్ బిందు మాధవ్ గారు ఒక మాట చెప్పారు, చాలా బాగా నచ్చింది. ఇందుకు ఏంటంటే అన్ని డేస్ మనవి అవ్వవు, బేసిక్గా మనకు బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. ఏంటవి, ఎన్ని పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే అవి మనకి సరిగ్గా సపోర్ట్ చేయవు. ఇన్ని చేసినా కానీ అవి మనకు వర్కౌట్ అవ్వవు. సో ఇమీడియట్గా డల్ అయిపోతాం. మేము అంతే, మా ఆఫీస్లో అయినా కానీ, మా వర్క్లో అయినా కానీ ఎంత ట్రై చేస్తున్నా, మన పాయింట్స్ ఎంత పెడుతున్నా, మనం ఎంత మంచి మూమెంట్, సీను, ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినా అవి వర్కౌట్ అవ్వవు, తీసి పక్కన పడేస్తారు. ప్రతిసారి ఇంకా డల్ అయ్యి లో అయిపోతూ ఉంటాం. బట్ పడిపోతున్నాం కదని అక్కడ అయిపోకూడదు. మళ్ళీ ఏంటో మిస్టేక్ ఏంటో చూసుకుని మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. బిందు మాధవ్ గారు ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పారు. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. సో అలానే చెయ్యాలి అని చెప్పారు. చాలా ప్లస్. వీళ్ళు మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఇది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్లీ నవదీప్ గారు మాట్లాడారు. అండ్ నవదీప్ గారు కూడా అంతే, ఎవరికో కానీ రాదు ఈ ఛాన్స్. సో బేసిక్గా ఎంతమందికి వచ్చింది, అందరూ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన బాగా మాట్లాడారు అనమాట. సో ఫైనల్లీ అభిజిత్ గారు, ఆయన మార్కు పడుతుంది నాకు తెలుసు. సో అభిజిత్ గారు మాట్లాడారు, ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతిసారి కూడా కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోండి. ఆ ఫ్రంట్ డోర్ నుంచి మనం ఇక్కడ వరకు, ఎక్కడో ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడిషన్ ఇచ్చి ఫ్రంట్ డోర్ నుంచి ఇక్కడ వరకు, ఈ హౌస్ వరకు ఎలా వచ్చామో అనేది ప్రతిరోజు గుర్తు తెచ్చుకోండి. ప్రతిరోజుని ఒక గుడ్ స్మైల్తో స్టార్ట్ చేయండి, కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయండి అని చెప్పని అన్నారు. అందరికీ అవకాశం రాదు, అండ్ నాకు కూడా ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. సో నాకు అవకాశం రావటం వల్ల, నేను విన్ అవ్వటం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను యూనిక్ పర్సన్ లాగా. సో బేసిక్గా అని చెప్పి ఒక్క మాట చెప్పాడయ్యా, గుండెలు పిండేసింది. ఆ భగవంతుడి దయ వల్ల, మా అమ్మ సంపాదించిన కర్మ వల్ల నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను అన్నారు. సో చాలా గట్టిగా తగిలింది నాకు బేసిక్గా, ఎందుకంటే కర్మ తీరని నేను బేసిక్గా చాలా గట్టిగా ఫాలో అవుతాను. నేను బేసిక్గా అందరికీ చెప్పేది అదే, నాకు తెలిసిన వాళ్ళందరికీ అదే చెప్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్, ఇది బిగ్ బాస్కి సంబంధం లేదు, అయినా కానీ మీకు చెప్తున్నాను. ఈ చూసే 10 మంది 20 మంది చూస్తారేమో నా వీడియో, ఆ 20 మందిగా చెప్తున్నాను.
ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ బీయింగ్ ఏ గుడ్ పర్సన్, బీ ఏ గుడ్ పర్సన్. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ బీయింగ్ ఏ బ్యాడ్ పర్సన్, బీ ఏ బ్యాడ్ పర్సన్. బట్ గుడ్ అయినా బ్యాడ్ అయినా ఒక మంచి కర్మను పోగేసుకోండి. అవతల వాడి కర్మకి మీరు బాధ్యులు అవ్వటం అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. అవతల వాడికి నువ్వు మంచి చేసి ఒక మంచి కర్మను పోగేసుకో. అవతల వాడు నీకు చెడు చేసినప్పటికీ కూడా నువ్వు నాతో పెట్టుకున్నంత స్థాయిని ఇది కాదులేరని క్షమించి వదిలే. అట్లీస్ట్ అలా అయినా కానీ నువ్వు కొద్ది గొప్ప మంచి కర్మను పోగేసుకుంటావు. నీ వల్ల ఎదుటివాడు నష్టపోకుండా, నీ వల్ల ఎదుటివాడు నాశనం అయిపోకుండా ఉన్నంత వరకు నువ్వు భగవంతుడి దయ వల్ల మంచి కర్మను పోగేసుకున్న వాడు అవుతావు. సో దయచేసి మంచి కర్మను పోగేసుకోండి. అట్లీస్ట్ మీ తరాలు కాకపోయినా మీ పిల్లల తరాలైనా కానీ బాగుంటారు. అట్లీస్ట్ ఆ కర్మలు, నువ్వు బ్యాడ్ కర్మను సంపాదిస్తే అది వాళ్ళకి కీడు రూపంలో తగులుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆల్రెడీ అనుభవిస్తాం వాళ్ళు, మనకు తెలుసు. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలకి ఏమో తెలియదు కానీ 90s కిడ్స్కి, ఎర్లీ 2000 కిడ్స్కి వీళ్ళకి బాగా తెలుస్తుంది. సో ట్రై టు గెట్ ఎ గుడ్ కర్మ. సో మంచి కర్మను పోగేసుకోండి, మంచిగా బ్రతకండి, పక్కన వాళ్ళకి నలుగురికి సాయం చేయండి, కుదరకపోతే కామ్గా ఉండండి. సో అది ఎవరి కోసమో మీ క్యారెక్టర్ మార్చుకోకండి. నువ్వు మంచోడు అయితే మంచోడిలాగే ఉండు, చెడ్డోడైతే చెడ్డోడిలాగే ఉండు. ఎవడి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడకుండా ఉండడానికి చూసుకో. అండ్ నువ్వు కూడా ఎవరిని ఇలా ఉండని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. అంటిల్ అండ్ అన్లెస్ అది సజెషన్ అయితే తప్ప, తప్పనిసరి అనుకుంటే తప్ప. నువ్వు బ్యాక్ టు టాపిక్. సో అభిజిత్ గారు ఆ మాట చెప్పేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ వై హీ ఈస్ అభిజిత్. ఎనీహో అందరూ బాగా చెప్పారు, ఎమోషనల్ అయిపోయారు. బేసిక్గా రిజల్ట్ ఏంటో చెప్తారనుకుంటే ఇంతకీ రిజల్ట్ చెప్పి సావలేదు. అందరినీ దగ్గరికి తీసుకున్నారు, అందరూ ఎమోషనల్ అయ్యారు. రిజల్ట్ ఏంటనేది ఈరోజు 12 తర్వాత రేపు తెలుస్తుంది. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఆ ఒక్కరోజు తర్వాత మెయిన్ బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. బేసిక్గా నాగార్జున గారే చెప్తారనుకుంటా ఎవరు ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు అని. ఆ ఓటింగ్ రిజల్ట్స్ కూడా అప్పుడే చూపిస్తారనుకుంటా, నాకు తెలియదు మరి బేసిక్గా. ఎందుకంటే నేను లీక్లు ఎక్కువ ఫాలో అవును. నేను ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు లీక్స్ అసలు చూడకూడదని ముందే రూల్ పెట్టుకున్నాను. అందువల్లే వేరే వాళ్ళ వీడియోస్ చూడట్లేదు, వేరే రివ్యూస్ చూడట్లేదు, నాకు సరిగ్గా వ్యూస్ రావట్లేదు. ఏందో సర్లే, ఏనో నాకు కూడా ఇది మంచి జర్నీ. కాబట్టి ఇన్ని ఎపిసోడ్స్ ఏవైతే నేను ఈ 14 ఎపిసోడ్స్ నేను చేశాను కదా ఈ వీడియోస్, ఇన్ని వీడియోస్కి నాకు సపోర్ట్ చేసిన ఆ 10 మంది 20 మందికైనా సరే చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మెయిన్ బిగ్ బాస్కి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు ఆ టైంకి ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉండి నిజంగా చేస్తాను అనుకుంటే, ఓపిక ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ బూస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది రావట్లేదు ఎందుకో. అంటే చూస్తున్నారు కదా 20 మంది కదా 30 మంది కదా, వీళ్ళ కోసం ఇంత చెయ్యాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ 20-30 మంది అయినా మనల్ని నమ్ముతున్నారు కదా, మనని చూస్తున్నారు కదా, జాలిపడో చిరాకు పడో ఎంటర్టైన్మెంట్ కోసమో టైంపాస్ కోసమో చూస్తున్నారు కదా. సో లెట్ ఇట్ బి, వాళ్ళ కోసమన్నా చేద్దామన్న ఒక ఫీలింగ్ ఉందన్నమాట. సో చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మనకు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి బేసిక్గా పెద్దగా ఏం తెలియదు. నాకు తెలిసిందల్లా వీడియో చేయడం, దాన్ని కరెక్ట్గా ఎడిట్ చేసుకోవడం, ఒక ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్ పెట్టుకోవడం, అండ్ ఆఫీస్కి వెళ్ళి వైఫై ఆన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం, ఇంతే. ఇంతకు మించి నాకు ఏం తెలియదు బేసిక్గా. సో మీలో ఒకటి అనుకుని దగ్గరికి తీసుకోండి, మీకు కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్ పెట్టండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.